వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం షాద్నగర్లో ఉన్నాము. ఈ నియోజకవర్గం నుంచి మాట్లాడాలి అంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఉన్నటువంటి ప్రాంతం, అంతేకాకుండా మహా రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి ఎదిగిన వాళ్ళని చెప్పుకోవాలి. అందులోనే ఇప్పుడు బీజేపీ నుంచి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే గత కొంతకాలంగా బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అన్నటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా బీజేపీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టాలి. తెలంగాణలో కూడా అంటే భారతదేశంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిందో అదేవిధంగా తెలంగాణలో కూడా జెండా ఎగరవేయాలి అన్నటువంటి ఆలోచనతో వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నటువంటి బీజేపీకి సంబంధించిన పరిస్థితులు, అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ప్రస్తుతం అందే బాబన్న మనతో ఉన్నారు. బాబన్నతో మాట్లాడదాం. బాబన్న నమస్తే. నమస్కారం. అన్న, ఎట్లుంది షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీని ఎట్లా తీసుకుపోతా ఉన్నారు ప్రజల ముందుకు? చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలనలో ఈ తెలంగాణకు గ్రామానికి ప్రతి గడపకు ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నింటిని కూడా కరపత్రాల రూపకంగా మొత్తం ఇంటింటికి మా బూతు అధ్యక్షుల ద్వారా ఇంటింటికి కరపత్రాలు చేరదీసినాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ప్రజానికమంతా ఈసారి బీజేపీకి ఓటు వేస్తాం. నైనా ఇలా నరేంద్ర మోడీ చాలా మంచి బీదల పన్నిది, బీదలకు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బడుగు బలహీన వర్గాలకే మంచి ఆశాజ్యోతిగా ఉన్నాడు కనుక ఈసారి తప్పకుండా మేము ఆదరిస్తాం అని ప్రజల నుండి మాకు వచ్చినటువంటి అభిప్రాయాలు. సో ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే అప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మేము పోతే బీజేపీ వాళ్ళు మాత్రం అప్కీ బార్ మోదీ సర్కార్ కోసము బీజేపీ ప్రయత్నిస్తుంది అని చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఈ తెలంగాణలో పార్టీ తీసేసారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తను తీసేసినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకు, ఈ తెలంగాణలో టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ పోయినట్టే అనేది ఉన్నది. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఇప్పటిదాకా నెరవేర్చలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రైతులు పెద్ద రైతాంగం ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ తెలంగాణ, మరి 1,00,000 రుణమాఫీ చేస్తామని 18 మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా రైతుకు పూర్తి 1,00,000 రూపాయలు మాఫీ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడనో కంటి తుడుపుగా 25,000 50,000 చేసినారు. రైతులు చేస్తారని ఇప్పటిదాకా 5 ఏళ్ళల్లో అది 6 నెలలకు ఒకసారి రైతు రుణమాఫీ చేసుకుంటాం. మేము మిత్తి లేని పైసది అంటే 6 నెలలు దాటితే మిత్తి కట్టాలి. ఈ క్రాప్లకు ఉన్నట్టు క్రాప్ లోన్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ నేషనలైజ్ బ్యాంక్స్ కానీ ఇచ్చేది మిత్తి లేకుండా 6 నెలలు దాటితే కట్టాలి. అంటే 6 నెలలకు ఉంటుంది. ఇది 5 ఏళ్ళు అవుతుంది. 1,00,000 తీసుకున్న వాళ్ళకి 2-3 లక్షలు అయిపోయింది. రైతుకి ఇప్పుడు మధ్య వచ్చింది బీఆర్ఎస్కు. ఇన్నేళ్ల సంది లేనిది ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి. అట్లాగనే ఎన్నో పథకాలు ఇలా యువతను 2018 యువతను ఓట్లన్నీ దండుకున్నది. మీకు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు. యువతులంతా నిరుద్యోగ వృత్తి వస్తే కనీసం మాకు ఫీజులన్నీ కట్టుకుంటాం, పుస్తకాలను తెచ్చుకుంటామని. అది కూడా నెరవేర్చలే. ఏది కూడా డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడ లేవు. ఏదో కంటి తుడుపుగా కట్టిండ్రు. వాళ్ళ హామీలన్నీ వేస్ట్ అయినాయి. ఇలా దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు హుజూరాబాద్లో 20,000 కుటుంబాలకు ప్రకటిస్తే ఇలా 1,800 మందికే ఇయ్యలేదు. వాళ్ళ ఆశ చూపించి ఓట్లు దండుకోవాలని ఇప్పుడు మళ్ళీ బీసీ బంధు అని తెచ్చారు. ఎక్కడ కూడా బీసీలు చాలా ఉన్నారు. ఇలా ముదిరాజులలో బీదోలు ఉన్నారు, యాదవులలో బీదోలు ఉన్నారు, గౌడ్లలో బీదోలు ఉన్నారు, మున్నూరు కాపుల బీదోలు ఉన్నారు, పద్మశాలకు బీదోలు ఉన్నారు. కానీ ఒక 5-6 కులాలకే తీసుకుని అది కూడా పూర్తి చేసే ప్రసక్తి లేదు. అన్ని ఎలక్షన్ టంటలో ఏదో ఆశ చూపించి ఈ డబ్బులు ఆశ ఒకరిద్దరికి ఇచ్చి ఇక ఓట్లు పెంచుకోనికి తప్ప వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఏవి హామీ నెరవేర్చలేదు. వాళ్ళకి ఈసారి ఓటు వేసే ప్రసక్తి లేదు జనాలు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ క్లీన్ స్వీప్ తెలంగాణలో అయింది. బీజేపీకి ఇక అధికారం వచ్చేటువంటి ఛాన్సే లేదు అనేది ప్రచారం. ఇప్పుడు ప్రాంతాలు, ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క స్టేట్ ఒక తీరు ఉంటుంది. కర్ణాటకలో అయినంత మాత్రాన మరి ఇంకో తాను వస్తుందంటే ఇప్పుడు అట్లా అనుకుంటే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ గెలిచింది. మరి హుజూరాబాద్లో ఎందుకు గెలవలే? దుబాకలు ఎందుకు గెలవలే? అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ బట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళు ఒకసారి ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు కనుక ఆ నేపథ్యంలో ఇంకొకటి అది బాగా ఎండాకాలంలో పెట్టిండ్రు. హిందూస్ మొత్తము 50% ఓటింగ్ పోలేదు. ఇలా 60-50 నుండి 60 మంది ఎమ్మెల్యేలు 500, 1000, 2000 తోటి ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఓటు బ్యాంక్ అవతల మైనార్టీస్ ఏమో బ్రహ్మాండంగా 95% ఓటు వేసుకున్నారు. మనోళ్ళు పోలేకపోయినారు. అది ఒక కారణం. ఇలా 500, 1000 ఓట్లతోటి ఓడిపోయినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఓటు పోకపో అక్కడ ప్రాంతం ఇక్కడ ప్రాంతానికి అలాగా ఇక్కడ బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది.
ఇలా మా షాద్నగర్కు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ప్రతి మీటింగ్లో మా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసుకొని కడతా అని చెప్పిండు. ఇప్పటివరకు కరివెన పూర్తి కాలే, ఉదండ పూర్తి కాలే. తర్వాత అక్కడ లక్ష్మీదేవిపల్లికి మేము మొన్ననే పూర్తి చేసి వచ్చినమాట. ఇది పరిస్థితి. మీరే డెవలప్ కాలేదని చెప్తారు. అధికార పార్టీ మాత్రం షాద్నగర్ మునుపటిలో లేనటువంటి అభివృద్ధిని చేసినాము, ఈసారి ప్రజలు మళ్ళీ మాకే అధికారం ఇవ్వాలనుకుంటా ఉన్నారు, మూడోసారి కూడా మేము మళ్ళీ హైట్రిక్ కొట్టబోతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏం అభివృద్ధి అండి? కాలేజీలు లేవు, వాళ్ళు మాట చెప్పిండ్రు ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ఇస్తని. ఇవాళ చౌదరిగూడ మండలం 40 కిలోమీటర్లు అవుతుంది దీనికి, కొందూరు మండలం 20 కిలోమీటర్లు అవుతుంది. ఇవాళ ఎక్కడ ఉన్నది జూనియర్ కాలేజీ? చౌదరిగూడ మండలం నుంచి పిల్లలు రావాలంటే బస్సు సౌకర్యాలు లేవు, బస్సు లేదు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అన్నారు. మరి ఎక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ తప్ప ఇక్కడ లేదు. ఇలా కేశంపేటలో లేదు, చౌదరిగూడెంలో లేదు, కొందూరులో లేదు, కొత్తూరులో లేదు, నందిగామలో లేదు. ఏం అభివృద్ధి చేసిండ్రు? లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అట్లే ఉంది. రోడ్స్ కూడా ఇలా సెంట్రల్ ఫండ్స్ తోటి, ఇలా ఎస్సీ కాలనీలు వేసినటువంటి రోడ్స్, సిసి రోడ్స్ అన్ని కూడా సెంట్రల్ ఫండ్ తోటి వేసినాం. ఇలా అక్కడ ఏమన్నా వాళ్ళు చేసింటే లోకల్ ఇలా మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే ఘోరాతి ఘోరం. ఎక్కడ మోరీలు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధి ఉన్నా చెప్పండి? వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులు సంపాదించుకోనికి తప్ప ప్రజలకు ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీలో ఇప్పుడు మీరు ఒక అభ్యర్థిగా ముందుకు పోతా ఉన్నారు. ఆల్మోస్ట్ గతంలో కూడా మీరు బీజేపీ నుంచి ప్రయత్నాలు కొనసాగించారు, కొంత స్వల్ప ఓటమితో ఓటమి పాలైంది. బట్ ఈసారి విజయకేతనం ఎగరబోతున్నారు 100% అండి. ఎందుకంటే నేను 40 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్నా, అవకాశం రాలేదు ఎప్పుడు. ఈసారి 100% అవకాశం వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది బీసీ బెల్ట్. ఇది ఈ నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత దాంతోపాటు మా కమ్యూనిటీ, ముదిరాజు కమ్యూనిటీ సుమారు 60,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కనుక తప్పకుండా మా బీసీ బెల్ట్ కనుక ఇప్పుడు కొంతమంది యాదవ్స్, గౌడ్స్, మున్నూరు కాపు యాదవ్స్, రెడ్లు కూడా ఈ మా బీజేపీ పార్టీని ఆదరించే పరిస్థితి కనుక తప్పకుండా నాకు అవకాశం వస్తే 40 ఏళ్లలో నేను సుదీర్ఘ రాజకీయంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా రాజకీయం చేస్తూ వచ్చినా నాకు 100% వస్తుందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు అందబాబన్నకు ఓటేసి గెలిపించాలంటే ఇప్పటిదాకా చేసినటువంటి ఎమ్మెల్యే చేసింది ఏంటి, అందబాబన్న వచ్చి చేస్తే ఏంటి? ఇప్పుడు మనము ఈ పెద్ద రైతాంగం, ఇది ఎత్తైన ప్రదేశం, ఇది చాలా ఎత్తులో ఉన్నది. షాద్నగర్ ఎత్తు ఎంత అంటే తిరుపతి 7 కొండల కంటే 50 మీటర్ల హైట్ ఉంది. కనుక ఇక్కడ వర్షాధారం తప్ప వేరే బోర్లు 1000 ఫీట్ల దాకా నీళ్లు పడవు, ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. కనుకనే కేసీఆర్ గారు మరి సర్వే చేయించి ఇక్కడ ఎత్తైన ప్రదేశం ఇది చౌదరిగూడ మండలంలో లక్ష్మీదేవిపల్లి ఎత్తైన ప్రదేశం, నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టు మరి అక్కడ ప్రాజెక్ట్ వస్తే రైతాంగం అంతా బాగుంటుందని అన్నాడు. మాట తప్పిండు. ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. కనుక మేము ఇలా అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యేగా నాకు నియమింపబడితే ప్రజలు తప్పకుండా ఫస్ట్ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకి నేను, ఎందుకంటే ఒక రైతుగా చెప్తున్నా, రైతు బాధలు ఏందని తెలుసు కనుక వర్షాధారం మీద ఈత అకాల వర్షాలు వచ్చి పాడైపోతున్నాయి. ఈ ప్రాజెక్టు ఉంటే కనీసం ఒక పంట లేకున్నా ఒక పర్సలన్నా పంట పడుతుంది. ప్రాజెక్టు గురించి బాగా చేస్తాము. ఇంకానే రైల్వే బాగా ఇబ్బంది ఉన్నది మనకు. ఇలా క్రాసింగ్లో పడితే గంట సేపు 2 గంటలు ఆగాల్సిన పరిస్థితి ఉంది. అన్ని చోట్ల రైల్వే బ్రిడ్జెస్ అయినాయి, మన తన కాలే. ఇప్పటి నుండి రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేసినా స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోతున్నది. కనుక ఇలా అది అత్యంత ముఖ్యమైన ఈ ప్రాజెక్టు. ఈ రైల్వేస్ ఏదైతే ఉందో మాకు ఉన్నటువంటి 2-3 రైల్వే క్రాసింగ్స్ అవి పూర్తి చేసిన తర్వాత మిగతా రోడ్లు, తర్వాత రైతాంగం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపడతాం. సో ఇప్పుడు కేంద్రం పథకాలు ఇచ్చింది, కేంద్రం పథకాలు తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీరు చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్రం తీసుకొచ్చిన పథకాలకే కేంద్రం పేర్లు పెట్టుకొని జనాలకు తీసుకుపోతుంది అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. ఇప్పుడు గ్రామ సర్పంచ్లను పోయి అడగండి మీరు, ఈ తెలంగాణలో ఉన్న ఏ సర్పంచ్ నందు ఈ సర్పంచ్ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో వాళ్ళే చెప్తారు. వాళ్ళ బీఆర్ఎస్ సర్పంచ్లను అడగండి. ఇలా సెంట్రల్ గవర్నమెంటే లేకపోతే ఇక్కడ చెత్త అక్కడ ఉంటుంది, ఇక్కడ మోర ఎక్కడ ఉంటుంది. ఇలా నేరుగా సర్పంచ్ అకౌంట్లో వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి డబ్బులు, ఆ డబ్బులతోటే పరిశుభ్రంగా ఇలా గ్రామాలు, ఇలా ట్రాక్టర్ కానీ, చెత్త తీసే ట్రాక్టర్ కానీ, ఇలా మొత్తం ప్రతిది కూడా ఇలా క్లీన్ అండ్ గ్రీను, ఎల్ఈడి బల్బులు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే. సర్పంచ్లు అడిగితే చెప్తారు ఏందనేది. ఇలా ఆ సర్పంచి ఆ ఫండ్సే లేకపోతే ఎంతోమంది మీరు చూసారు పేపర్లో, అసలు వాళ్ళు చేసిన పనులు బిల్లు రాక, ఇలా రైతు వేదికలు కట్టినటువంటివి అనుకోండి, శ్మశాన వాటికలు కట్టినటువంటి బిల్స్ రాక ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిన సంఘటనలు ఉన్నాయి. దాంట్లో కూడా మా పాత్ర ఉంది. ఇలా ఒక రైతు వేదిక 25 లక్షలు కడతారు,
10 లక్షలు మావి. ఇలా శ్మశాన వాటిక, వైకుంఠధామం 25 లక్షలు, 15 లక్షలు మావి. మా డబ్బు లేకుండా ఏది కూడా జరుగుతలేదు. ఇలా కేసీఆర్ కిట్టులో కూడా మా 6,000 ఉన్నాయి. ఇలా నిర్మించినట్టు డబుల్ బెడ్రూమ్లో మా డబ్బులు ఉన్నాయి. మా డబ్బులు ఏంది ఎక్కడ చెప్పండి? మా డబ్బును ఇంకా వాళ్ళు కొంత ఖర్చు పెట్టుకొని సర్పంచ్లకు ఇవ్వలేని పరిస్థితి ఉంటేనే నేరుగా అకౌంట్లో ఇస్తున్నారు. అక్కడ వచ్చిన ఫండ్స్ వీళ్ళు ఇయ్యక 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. సో గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుమ్ములాట ఇప్పుడు బీజేపీలో మొదలైంది. గతంలో కాంగ్రెస్ లో ఏ విధమైనటువంటి ఘర్షణలు ఉన్నాయి, అవే ఘర్షణలు ఇప్పుడు బీజేపీలో అల్టిమేట్ గా స్టార్ట్ అయ్యాయి అనేది వార్త. ఇది వాస్తవమా? ఎందుకు కుమ్ములాటండి? చాలా బ్రహ్మాండంగా కలిసిపోతున్నాం. ఎక్కడ కుమ్ములాటలు ఉన్నాయి చెప్పండి మాకు. ఇప్పుడు సెంట్రల్ అడుగుతున్నారా, మీరు స్టేట్లు అడుగుతున్నారా, ఇక్కడ అడుగుతున్నారా? స్టేట్లు ఎక్కడ ఎంత కలిసిపోతున్నాం. ఇప్పుడు కుమ్మలాటలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? కుమ్మలాటలే ఎంత మంచిగా ఉన్నది. బండి సంజయ్ గారిని ఆయన కాలపరిమితి అయిపోయింది కనుక ఇక 2 బీసీలకి ఏంటి ఒక నినాదం వేరే పోతుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇలా ఈటల రాజేందర్ గారు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నాడు, బీసీ సామాజిక వర్గం. మళ్ళీ బండి సంజయ్ గారు కూడా ఉంటే కొంతమంది అగ్రకులాలు దూరం అవుతారు మనకు. కనుకనే ఆయనను ఒప్పించి మెప్పించి ఆయనకు సెంట్రల్లో పదవి ఇచ్చి దీనికంటే పెద్ద పోస్ట్ ఇచ్చి మరి తీసి ఒక ఓసీ కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తప్ప ఎక్కడ కుమ్ములాటలు లేవు. వాళ్ళందరితో మాట్లాడే నిర్ణయించే చేసుకున్నారు. అదే విధంగా కొనసాగుతున్నారు. 40% గత ఎన్నికలతో పోల్చుకుంటే 40% యువత ఓటింగ్ ఈసారి పెరిగింది. ఈ 40% ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి, యువతకు సంబంధించి బీజేపీ సర్కార్ రేపు తెలంగాణ గడ్డపైన జెండా ఎగరవేస్తే ఏం తీసుకొస్తుంది? ఈ షాద్ నగర్ లో మీరేం తీసుకొస్తారు? ఇప్పుడు యువత ఇలా తెలంగాణలో 4 కోట్ల జనాభాలో సుమారు 1,75 కోటి 2 కోట్ల వరకు వాళ్ళు ఉన్నారండి. యువత నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనతోటి యువత బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ గారు వస్తే ఆ యువతకు ఏదైతే వాళ్లకు స్కాలర్షిప్స్ అనుకోండి, తర్వాత పై చదువులు అనుకోండి, ఇలా మా బీజేపీ పార్టీ అధికారంలో వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఈ నినాదంతో పోతున్నాం. ఇలా ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పి తప్పించుకున్నాడు. కేజీ నుండి పీజీ వరకు చేస్తని చెప్పిండు. ఇలా ఆరోగ్యశ్రీ పథకం తీసేసిండు. మేము అధికారంలో వస్తే నిజంగా ప్రతి పిల్లవాడు, బీద పిల్లవాడు కూడా హై స్కూల్స్ చదవాలని, పీజీ వరకు చదవాలని, ఇలా ప్రతి ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరిని ఒక చోట తీసుకొచ్చి మొత్తం పీజీ నుండి ఏదైతే ఉందో పీజీ వరకు, కేజీ నుండి పీజీ వరకు చేసేటువంటి ఒకటి ఇలా వైద్యం. ఇలా ఎంతోమంది అందగా బాగా చనిపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మన ఆరోగ్య పథకాన్ని పెడితే తీసేసి ఇలా పథకం లేకుండా చేసిండు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నాం. ఇలా ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి సామాన్యునికి వచ్చినా, పేరులకు వచ్చినా ఫ్రీ వైద్యం చేసే అధికారంలో అదే దిశగా ఇక్కడ కూడా మేము అవలంబిస్తాం. సో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మోదీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా గారు కానీ వీళ్ళ సమక్షంలో 17 పార్లమెంట్లలో బహిరంగ సభలు పెడతామని చెప్పేసి చెప్పింది బీజేపీ. సో ఇప్పుడు షాద్నగర్కి సంబంధించి మరి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎప్పుడు పెట్టబోతా ఉన్నారు సభను? మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంటులో మనకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ అవుతుంది కనుక మరి మహబూబ్ నగర్లో పెడితే చుట్టుముట్టు ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకు కూడా అందుబాటులో ఉంటుంది కనుక అక్కడ ప్లాన్ చేయబోతున్నాం. పెద్దగా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టబోతున్నాం. ఈసారి పార్లమెంటులో 17 సీట్లల్లా సుమారు 12 సీట్లు మావే. గతంలో మేము గెలిచిన 4 కలుపుకొని ఇంకొక 8 కూడా మాకు చేకూర్తాయి. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలా మొత్తం 17 12 సీట్లు మేము గెలవబోతున్నాం. ఇప్పుడు 119 నియోజకవర్గాలకు సంబంధించి మిషన్ 90 అని బీజేపీ ఒక కార్యక్రమాన్ని తీసుకుపోయింది జనాలలోకి. మిషన్ 90 సక్సెస్ అయిందా? బ్రహ్మాండంగా అయిందండి. ఎందుకు ఇలా బీసీలకు 66 సీట్లు ఇవ్వబోతుందండి. ఇలా అధిక శాఖలో ఉన్నటువంటి తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ కనుక బీసీలకు ఈరోజు మీరు చూడండి ఒక ముఖ్యమంత్రిని ప్రకటించబోతున్నది బీసీ ముఖ్యమంత్రిని కనుక 66 సీట్లు బీసీలకు ఇస్తుండ్రు. తర్వాత మా తన ఎస్సీల రిజర్వేషన్లు కూడా మా బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీలో కూడా మా రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారు, ఓసీలో కూడా మా వాళ్ళు ఉన్నారు కనుక 66 సీట్లు బీసీలకు ఇస్తే బీసీలకంతా ఒక ఐక్యతతోటి మేము ముందుకు పోవాలని. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదు 75 ఏళ్ళ చరిత్రలో కనుక బీసీలంతా అత్యధిక శాఖలకు 66 సీట్లు ఇస్తే కనీసం 40 మంది బీసీ ఎమ్మెల్యేలు గెలిచే ప్రాధాన్యత ఉంది మా బీజేపీలో. తర్వాత ఎస్సీ సోదరులు అక్కడ ఉన్న రిజర్వేషన్స్ మా ఓసీలు కలిపి మేము 60 పైచిలకు గెలిచి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సో ఇప్పుడు ఒక వార్త బాగా వినబడుతోంది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కు బి టీం బీజేపీ, బీజేపీకి ఏ టీము బీఆర్ఎస్ అని చెప్పేసి ఓ వార్త వినబడుతుంది. నిజంగా
అధికార పార్టీకి బీజేపీ బి టీమ్ గా వ్యవహరిస్తా ఉందా? ఇప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు ప్రొపగండా చేస్తున్నారండి, మేము ఎట్లా ఓట్లు లాబట్టాలని. ఉమ్, ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ తోటి పొత్తు కలవాలి. ఉమ్, వాళ్ళు కలుసుకున్నారు, మీరు చూసిండ్రు. ఇవాళ ఎక్కడైనా పొత్తు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నది, కానీ మేము ఎక్కడ కూడా మేము పొత్తు పెట్టుకోలేదు. వాళ్ళు పొత్తులో ఉన్నారు తప్ప మేము పొత్తులో లేము. అట్లాంటి సమస్య లేదు, మేము ఒకటే ప్రసక్తి లేదు. వాళ్ళు ఏంటంటే అపోహ మా మీద ఒకటే అయిందని, కవితను అరెస్ట్ చేస్తలేరని. కవితను అరెస్ట్ చేసేది దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక వింగ్ ఉంటుంది, ఆ పని వాళ్ళు చేసుకోబోతారు. కానీ దాన్ని పార్టీ మీద రుద్దితే ఎట్లా? ఆ ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటే ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని పెట్టిన వాళ్ళు కవితకు లెక్క కాదు కదా. దాంట్లో తప్పు తేలితే 100% ఆమెను అరెస్ట్ చేస్తారు. దాన్ని ఏదో చేస్తలేరు, కుమ్ముక్కైనరని, అవన్నీ ఉట్టి మాటలండి. ఎక్కడ కూడా అట్లాంటిది లేదు. కేటీఆర్ పోతే మా అమిత్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. అట్లా ఆ ముచ్చట లేదు కదా, పోయి కలవనికపోతే ఇవ్వలే. సో ఫైనల్ గా షాద్నగర్ నియోజకవర్గానికి బాబా ఏం చెప్పదలుచుకున్నాను? షాద్నగర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి అధిష్టాన వర్గం టికెట్ ఖరారు చేస్తే, నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నేను ఎలా పేద ప్రజాకానికి అందుబాటులో ఉంటాను. గడప గడపకు వాళ్ళగా ఏ అయితే పనులు ఉన్నాయో అవి నా శాయశక్తులు నా పరిధిలో ఉన్నాయని కూడా నెరవేర్చి తీరుతా. లక్ష్మీదేవి ప్రాజెక్టును కష్టపడి అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును కట్టిస్తా. ఇందాక చెప్పినటువంటి రైల్వే బ్రిడ్జెస్ బాగా ఇబ్బంది పడుతున్నారు, అవి చేస్తా. రైతాంగం పెద్ద మంచి రైతాంగం కనుక రైతులకు కావాల్సినటువంటి ఇలా ఏ సౌకర్యం కానీ, గతంలో పనిముట్లన్నీ బంద్ చేసి ఇలా రైతు బంధు ఒక పేరు మీద పనిముట్లన్నీ బంద్ చేసారు. ప్రభుత్వం ఏర్పాటైతే గతంలో ఏదైతుందో పనిముట్లకు కానీ సబ్సిడీ ఇచ్చే విత్తనాలకు కానీ ఈ విధంగా రైతాంగం పెద్ద రైతాంగం మా దగ్గర కనుక రైతులకు ఏ విధంగా మేలు చేసి రైతు ఇబ్బంది పడకుండా కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, కర్షకులను దృష్టిలో పెట్టుకొని, కూలీలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ బాబన్న. మళ్ళీ ఈ ప్రజాక్షేత్రంలో కలుద్దాం తప్పకుండా. ఈసారి షాద్నగర్ ప్రజలు మీ వైపు చూసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా ఇది షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అవుతా, స్థానిక సమస్యల్ని నెరవేరుస్తా, గతంలో నెరవేరని ప్రాజెక్టులన్నీ కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ కూడా బాబన్న చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మ న్యూస్, జనం కోసం నిజం కోసం.